అందరికీ నమస్కారం. గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? గుడికి వెళ్ళగానే మనం మొట్టమొదట చేసే పనేమిటో చెప్పగలరా? సరే, నేనే చెప్తాను. మీరు, నేను కాదు, ఎవరైనా సరే గుడికి వెళ్ళగానే మొట్టమొదట చేసే పని కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేయటం. దీనిని మనం ఒక సంప్రదాయంగా పాటిస్తాం. అసలు ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం గుడికి వెళ్ళేది భగవంతుని దర్శించుకోవడానికి, ఆయనతో మన కష్టాలు బాధలు మొరపెట్టుకోవడానికి, ఆయన మనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి. ఒక్క మాటలో చెప్పాలంటే మిగతా ప్రపంచంలో ఎక్కడా మనకు దొరకని ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం మనం గుడికి వెళతాం. అందువల్లనే గుడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే చాలు, మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంత చిత్తంతో భగవంతుని ధ్యానించే వీలు కూడా కలుగుతుంది. మనం ఏ దేవుని గుడికి వెళతామో ఆ దేవునికి సంబంధించిన స్తోత్రాలను మనసులో చదువుకుంటూ ప్రదక్షిణం చేస్తాం. ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మన మనసు మరోవైపుకు వెళ్లకుండా పూర్తిగా భగవంతుని మీదే కేంద్రీకృతమవుతుంది. ఈ విధంగా చంచలమైన మన మనస్సును భగవంతుని మీద పూర్తిగా లగ్నం చేసేందుకు గాను గుడిలో ప్రదక్షిణలు చేయటం అనే కార్యక్రమం మొదలు పెడతాం. ఇది ఆధ్యాత్మికం. ఇక ప్రదక్షిణగా నడిచే నడక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా. ఇకపోతే ప్రదక్షిణలు ఎలా చేయాలి? దేవాలయంలో ఉండే విగ్రహం ప్రతినిత్యం జరిపే పూజల ద్వారా, పూజారులు చదివే మంత్రాల్లో ఉండే శక్తిని తన క్రింద ఉన్న యంత్రం ద్వారా గ్రహిస్తుంది. ఇక్కడ వి అంటే విశేషంగా, గ్రహ అంటే గ్రహించేది అని అర్థం. అందుకే వాటిని విగ్రహాలు అని అన్నారు. విగ్రహం మంత్రాల్లో ఉన్న శక్తిని గ్రహించి భక్తుల కోరికలు తీరుస్తుంది. అందువల్లనే ఎక్కడైతే నిత్యం పూజలు జరుగుతుంటాయో ఆ దైవానికి ఉన్న విగ్రహ శక్తి ఎక్కువ. ఆ శక్తిని వంటబట్టించుకునేందుకే మనం ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చుకొని తిరుపతి, షిరిడి వంటి పుణ్యస్థలాలను దర్శిస్తూ ఉంటాం. ఇక ప్రదక్షిణంలో అనే అక్షరము పాపాలని నాశనం చేయమని, అనగా కోరికలు తీర్చమని, క్షి అనగా మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, నా అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమని భగవంతుని వేడుకోవటం. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉందండి. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుంది, ఆత్మ ప్రదక్షిణం అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. మరి దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసేది ఆ దైవానికి ఉన్న విగ్రహ శక్తిని గ్రహించడానికి అయినప్పుడు ఆ శక్తి మనకి ఎక్కడ వంటబడుతుందో అన్నట్లుగా పరుగులు పెడుతూ ప్రదక్షిణ చేస్తే ఎలాగండి? ఏ దేవాలయానికి అయితే వెళ్తామో ఆ దేవునికి సంబంధించిన మంత్రమో స్తోత్రమో చదువుకుంటూ నిదానంగా ప్రదక్షిణలు పూర్తి చేయాలి.